పిల్లల చదువును తల్లిదండ్రులు పర్యవేక్షించాలని, వారు స్మార్ట్ ఫోన్లకు బానిసలు కాకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. డ్రగ్స్ వ్యతిరేక పోరాటం పాఠశాలల నుంచే ప్రారంభం కావాలని చంద్రబాబు అన్నారు. మానవ సంబంధాలను డ్రగ్స్ నాశనం చేస్తాయని, డ్రగ్స్ రక్కసిని కర్కశంగా అణిచివేస్తామని తేల్చి చెప్పారు. బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో కార్యక్రమానికి సీఎం నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఉపాధ్యాయులు, విద్యార్థులతో చంద్రబాబు ముచ్చటించడంతో పాటు వారి ప్రగతి నివేదికలను పరిశీలించారు. వారి విద్యాభ్యాసన సామర్థ్యాలను పరీక్షించారు. వారితో ముఖాముఖి సంభాషించిన ముఖ్యమంత్రి పిల్లల జీవిత లక్ష్యాలను తెలుసుకున్నారు. వారికి పలు సూచనలు చేశారు. తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థుల సూచనలు, సలహాలు ఆయన విన్నారు. అనంతరం పాఠశాల ప్రాంగణాన్ని సీఎం పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. బాపట్లలో విద్యార్థుల క్రీడా పోటీలను చంద్రబాబు ప్రారంభించారు. సరదాగా కాసేపు వారితో కలిసి టగ్ ఆఫ్ వార్లో పాల్గొన్నారు. పిల్లల చదువును తల్లిదండ్రులు పర్యవేక్షించాలని, వారు స్మార్ట్ ఫోన్లకు బానిసలు కాకుండా చూసుకోవాలని చంద్రబాబు తెలిపారు. డ్రగ్స్ వ్యసనానికి విద్యార్థులు దూరంగా ఉండాలని అన్నారు. డ్రగ్స్ వ్యతిరేక పోరాటం పాఠశాలల నుంచే ప్రారంభం కావాలని చంద్రబాబు అన్నారు. మానవ సంబంధాలను డ్రగ్స్ నాశనం చేస్తాయని తెలిపారు. కొందరు డ్రగ్స్ను కూరగాయల పంటల్లా సాగు చేస్తున్నారన్న ఆయన వారిపై ఉక్కుపాదం మోపుతామని వెల్లడించారు. ఈగల్ పేరుతో డ్రగ్స్ నిరోధక వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. డ్రగ్స్ రక్కసిని కర్కశంగా అణిచివేస్తామని తేల్చి చెప్పారు. ఈరోజు పిల్లలంటే మనం ఏదో మెషిన్స్ మారుగా పెట్టి 24 గంటలు చదువుకోమని చదువు రుద్దుతున్నాం. దానివల్ల పిల్లల్లో కూడా ఆలోచన విధానం కూడా మారే పరిస్థితి వస్తుంది. చదువు అనేది ఈ రోజుల్లో ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన అవసరం ఉంది. హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. స్కూలుకు వచ్చావంటే ఒక ఆనందాన్ని ఇస్తుంది, ఒక ఫన్ ఉంటుందనే ఉద్దేశం ఉండాలి తప్ప బోరు కొట్టే పరిస్థితి రాకూడదని కూడా కోరుకుంటున్నా. రెండవ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. చిన్నప్పుడు ఎవరైతే బాగా ఆడతారో ఏ గేమ్ అయినా కానీ, అది ఖోఖో కావచ్చు, వాలీబాల్ కావచ్చు, లేకుంటే బ్యాడ్మింటన్ కావచ్చు, ఏ గేమ్ అయినా, కబడ్డీ కావచ్చు, ఏదైనా కానీ ఆడితే మానసిక స్ట్రెస్ తగ్గుతుంది, కష్టాన్ని మర్చిపోతాం, టెన్షన్ పోతుంది, దీనివల్ల శారీరకంగా బలం వస్తుంది. నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను. టీచర్స్ ఉన్నారు, నాకు టీచర్స్ అంటే ఒక గౌరవం. నేను ఈ కార్యక్రమాలు ఇప్పుడు చేయలేదు. ఇప్పటి వరకు మీరు చూస్తే దగ్గర 11 డిఎస్సీలు పెట్టి 1,50,000 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఉమ్మడి రాష్ట్రంలో మీరు చూస్తే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం. ప్రతి కిలోమీటర్కి ఒక ఎలిమెంటరీ స్కూల్ పెట్టాం, 3 కిలోమీటర్లకి ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ పెట్టాం, 5 కిలోమీటర్లకు ఒక హై స్కూల్ పెట్టాం, మండలంలో జూనియర్ కాలేజీ పెట్టాం, రెవెన్యూ డివిజన్ లో ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాం, జిల్లాలో మెడికల్ కాలేజీ పెట్టాం. ఈ విధంగా మీరు చూస్తే విద్యకు ప్రాధాన్యత ఇచ్చాం. పిల్లల విషయంలో తల్లిదండ్రులు బాధ్యతగా మెలగాలని, తల్లిదండ్రులు టీచర్ల మధ్య సమన్వయం పెరగాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. హీరోలు సినిమాల్లో కాదని ఉపాధ్యాయుల్లోనూ ఉన్నారని కొనియాడారు. నేటి సమాజానికి విలువలతో కూడిన విద్య అవసరమని, సోషల్ మీడియాలో ఏం చూస్తే భవిష్యత్తులో అలాగే తయారవుతారని అభిప్రాయపడ్డారు. విలువలు పాటించే వ్యక్తులను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని పవన్ పిలుపునిచ్చారు. కడప మున్సిపల్ హైస్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఆయనకు అధికారులు ఘన స్వాగతం పలికారు. విద్యార్థులతో పవన్ ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అత్యధికంగా లైబ్రరీలు ఉన్న ప్రాంతం రాయలసీమని పవన్ కళ్యాణ్ అన్నారు. చదువుల నేల రాయలసీమకు తానొచ్చానని, అన్నమయ్య, వేమన, పుట్టపర్తి నారాయణాచార్యులు, కేవీ రెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి మహనీయుల నేల ఇదని కొనియాడారు. రాయలసీమ అంటే అభివృద్ధికి వెనుకబాటు కాదని, అవకాశాలకు ముందుండి నడిచే ప్రాంతం కావాలని స్పష్టం చేశారు. 2014-19 సంవత్సరంలో ఉద్దానం సమస్యను బయటకు తీసుకొచ్చానన్న పవన్, ఆనాటి సీఎం చంద్రబాబు 61 కోట్లతో ఉద్దానం ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లారని గుర్తు చేశారు. కడపలో ఇంత నీటి సమస్య ఉందని తాను అనుకోలేదని, ఈ ప్రాంతం నుంచి 2 సీఎంలు అయినందున సమస్యలు తీరిపోయి ఉంటాయనుకున్నానన్నారు. 45 కోట్లు పులివెందుల తాగునీటి ప్రాజెక్టుకు నిధులిచ్చామని, తాగునీటి కోసం ఎక్కడా ఇబ్బంది రాకూడదనే
కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. నీటి సమస్యను తీర్చి ఇక్కడి ప్రజలను ఆదుకుంటానని మాట ఇస్తానన్నారు. సమాజానికి సరైన చదువు ఇవ్వకపోతే అభివృద్ధి దిశగా వెళ్లదని, విద్యార్థుల భవిష్యత్తు కోసమే కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. విద్యార్థుల భద్రతకు తల్లిదండ్రుల బాధ్యత చాలా ఉందని, పిల్లలతో చర్చిస్తేనే అన్ని విషయాలు మనకు తెలుస్తాయని తెలిపారు. మనం చదువు అనేది ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎనీ ఎడ్యుకేషన్. ఉద్యోగాలు సంపాదించడానికి, ఆర్థిక స్తోమత పెంచుకోవడానికే కాదు, జ్ఞానం పెంపొందించుకోవడానికి కూడా. కానీ మనందరం భారతీయులం అని మర్చిపోకూడదు. మన నేషనల్ ఐడెంటిటీ చాలా చాలా కీలకం. అలాగే లా అండ్ ఆర్డర్కి మనం సహకరించాలి. ఇందాక ఎస్పీ గారు చెప్తా ఉంటే మన కళ్ళ ముందు తప్పు జరుగుతున్నా, ఇప్పుడు గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్, ఆడబిడ్డ, నేను మీకు చాలాసార్లు విద్యార్థులు కూడా చెప్తా ఉంటాను. సుగాలి ప్రీతి అనే ఒక పాప, 14 ఏళ్ల బిడ్డ, స్కూల్కి వెళ్ళి అమ్మ నేను స్కూల్కి వెళ్తున్నాను తిరిగి వస్తానని చెప్పి వెళ్తే ఆ బిడ్డ ఇప్పుడు ఇంటికి రాలా, స్కూల్లో చనిపోయింది. ఫ్యాన్కి ఉరేసుకొని చనిపోయింది. దాని మీద ఈ రోజు వరకు యాక్షన్ తీసుకోవడానికి చేస్తామంటే ఇప్పుడు ఈ మధ్యన మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద యాక్షన్ ఇనిషియేట్ చేస్తా ఉన్నాం. లా అండ్ ఆర్డర్లో సంబంధించి మీరు ముఖ్యంగా బిడ్డలు గుర్తుపెట్టుకోవాల్సింది, చిన్నపిల్లలకి వాళ్ళు క్లీన్ స్లేట్, ఏమీ రాయని ఒక వైట్ పేపర్ లాంటి వాళ్ళు మనం ఏమి రాస్తామో దానికి అదే తయారవుతారు. సో ఇంట్లో పెద్దలు కూడా మీరు అనుక్షణం చూస్తూ ఉండాలి. మీరు కేవలం మన వరకే ఆలోచిస్తే, మన కులం, మన ప్రాంతం, ఇక్కడి దాకా ఆలోచిస్తే పిల్లలు కూడా అదే స్థాయిలో ఉంటారు. మీరు ఇవ్వాల్సింది వేమన లాంటి మహానుభావుడు పుట్టిన నేల ఇది. ఆయన సంస్కారాన్ని కూడా బిడ్డలకి నేర్పించాల్సిన అవసరం ఉంది. అది పాఠాల్లో ఎలాగ ఉన్నాయి, కొంత స్కూల్స్లో మీరు ఇళ్లలో కూడా ఆ విలువలు కొంత పాటించేలా మీరు ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నట్లు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. రాష్ట్రంలోనే తొలిసారిగా కళాశాల విద్యార్థులకు సుజనా ఫౌండేషన్ ద్వారా సొంత నిధులతో విద్యాన్న పూర్ణ పేరిట భోజన పథకం అమలు చేయడం సంతోషంగా ఉందన్నారు. నగరంలోని విద్యాధరపురం ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కాలేజీలో విద్యార్థులకు విద్యాన్నపూర్ణ పేరిట మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా కళాశాల విద్యార్థులకు సుజనా ఫౌండేషన్ ద్వారా సొంత నిధులతో మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ ఉర్దూ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఎన్నికల సమయంలో సమస్యలు గుర్తించానని తెలిపారు. గతంలో కాలేజీలో పిట్టగోడలు ఉండేవి, విద్యార్థులు పడిపోతారేమోనని భయం వేసిందన్నారు. వెంటనే సుజనా ఫౌండేషన్ ద్వారా పిట్టగోడలు నిర్మాణం పూర్తి చేశామని తెలిపారు. అందులో భాగంగా భోజన పథకం సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇస్కాన్ సహకారంతో అందించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం గాంధీజీ మున్సిపల్ స్కూల్లో సాయంత్రం విద్యార్థులకు సొంత నిధులతో స్నాక్స్ అందిస్తున్నట్లు సుజనా చౌదరి వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో పేద విద్యార్థులు ఎక్కువగా చదువుకుంటారని చెప్పారు. గతంలో కర్మభూమిలో పనిచేశానని, ఇప్పుడు జన్మభూమిలో సేవ చేసుకునే అదృష్టం దక్కిందన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో అన్ని సమస్యలు పరిష్కరించి బెస్ట్గా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. పేరెంట్ అండ్ టీచర్ కార్యక్రమానికి మంచి స్పందన వస్తోందని పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేయటం, సంక్షేమం అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. విజయవాడ వెస్ట్ ఈజ్ ది బెస్ట్ అంటే విజయవాడ ఈ పశ్చిమ నియోజకవర్గాల్లో ఒక మోడల్ నియోజకవర్గంగా చేయాలనేది నా ఉద్దేశం. ఆ విధంగా 1 by 1 మనం స్టడీ చేసి ఈ ఉర్దూ కాలేజీ మొదలుపెట్టాం, తర్వాత కొన్ని స్కూళ్ళు మొదలుపెట్టాం, కంప్యూటర్ ల్యాబ్స్ చేపిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఈరోజు మన భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ పెరగటం వలన సరైన మంచి పనులు చేయడానికి ప్రజాప్రతినిధులు గట్టిగా పనిచేస్తే డబ్బు కొరత అనేది రాదు. ప్రజలు అంటే ఇక్కడ పర్టికులర్గా స్కూళ్ళు, కాలేజీలో తల్లి, తండ్రి, గురువు, దైవంతో సమానం అంటాం కదా, ఆ విధంగా ముగ్గురు కలిస్తేనే పేరెంట్స్ అవుతారు. ముగ్గురు కలిసి పిల్లల అభ్యుదయాన్ని ఎలా తీసుకురావాలి, ఎలా పెంచాలి, అంటే విలువలు ఎలా తెలియపరచాలి చదువుతో పాటు అనేది ముగ్గురు కలిస్తే బాగా ఉంటుందన్న ఉద్దేశం. డెఫినెట్గా ఇక్కడ ఆఫీస్ గారికి కూడా నా మనవి ఏంటంటే ఈ పిల్లల పేరెంట్స్ని కూడా పిలిచి వాళ్ళతో ఒక అసోసియేషన్ పెట్టి వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేయండి. పిల్లలు ఎందుకు సాయంత్రం దాకా ఉండి చదువుకోలేకపోతున్నారు అని అంటే చాలామంది ఇక్కడ వాళ్ళకి భోజన వసతులు లేవు అని అంటే ఇస్కాన్ వారి సహకారంతో మేము కూడా ఇద్దరం కలిపి ఇక్కడ ఉన్న పిల్లలందరికీ స్టాఫ్కి కూడా మధ్యాహ్నం ఇంటర్మీడియట్కి ఇంతకుముందు ప్రభుత్వంలో లేదు, అది ఇంటర్మీడియట్ వాళ్ళకి కావాలని చెప్పి ఇక్కడ స్పెషల్గా భోజన వసతి కల్పించాం.
అసంఘటిత రంగ కార్మికులుగా ఉన్న వారి సంక్షేమం అభివృద్ధి కోసం గొట్టిముక్కల రఘురామరాజు త్రికరణ శుద్ధితో పనిచేయాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. మిగతా రాష్ట్రాల్లో అసంఘటిత రంగ కార్మికుల కోసం అమలవుతున్న ప్రజా సంక్షేమ పథకాలను పరిశీలించి ఏపీలో కార్మికుల కోసం అమలు చేయాలన్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం కృషి చేసే ఏకైక పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమేనన్నారు. ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్స్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్గా గొట్టిముక్కల రఘురామరాజు ప్రమాణ స్వీకారం, బాధ్యతల స్వీకరణ కార్యక్రమం మహాత్మాగాంధీ రోడ్డులోని అమరావతి కన్వెన్షన్లో జరిగింది. ఈ కార్యక్రమానికి శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోండా ఉమామహేశ్వరరావు, స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి, అల్లూరి సీతారామరాజు చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రఘురామరాజు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఉపసభాపతి రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన వారికి, త్యాగాలు చేసిన వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందన్నారు. గొట్టిముక్కల రఘురామరాజు ప్రజల పక్షాన నిలబడి గత ప్రభుత్వ అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా గళం విప్పటంతో పాటు పార్టీ కోసం నిరంతరం పనిచేశారని, ప్రభుత్వం నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. ఆయన చేసిన పోరాటం, కృషిని గుర్తించి పార్టీ తగిన గుర్తింపునిచ్చి కార్పొరేషన్ పదవిచ్చిందన్నారు. భవన నిర్మాణ కార్మికులు గత ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడ్డారని, రాబోయే రోజుల్లో కార్మికుల కష్టాలు తొలగించేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఎవరు కూడా ఊహించినటువంటి విజయాన్ని ఇచ్చారు. ఇప్పుడు ఈయన సుమారు 40 లక్షల మందికి రిప్రజెంటేటివ్గా ఉంటాడు. ఇప్పుడు మా రఘు, మా ఎమ్మెల్యేలు 2 లక్షల మంది ఓటర్లను రిప్రజెంట్ చేస్తాం. కానీ రఘురామరాజు గొట్టుముక్కల 40 లక్షల మందిని రిప్రజెంట్ చేస్తున్నాము. ఇది మామూలు విషయం కాదు. ఇక్కడున్న కార్మికుల్ని, ఆటో యూనియన్ వాళ్ళని అందరినీ చూస్తే వాళ్ళ హృదయాల్లో నేను ఎంత ప్రేమిస్తున్నారో రఘుని అర్థమవుతుంది. మీరు మీ అన్నదండలు ఎప్పుడు మా రఘురామరాజుకి ఉండాలని, అతను ఎప్పుడు అనుక్షణం అహర్నిశం మీకోసమే కష్టపడతాడు. గతంలో భవన నిర్మాణ కార్మికులు ఒక 2-3 సంవత్సరాల పాటు ఎంతో కష్టపడ్డారు. మీ సొమ్ములు కూడా కొంచెం సైడ్ ట్రాక్లోకి వెళ్ళిపోయి అన్నారు. ఆ డబ్బులన్నీ వెనక్కి కలెక్ట్ చేయవలసిన బాధ్యత. టీఎన్యూసీలో అధ్యక్షుడిగా ఉండగా నాకు ఇష్టం అని చెప్పి లోకేష్ గారికి ఆయన విన్నవించడం జరిగింది. కానీ తనకి ఇష్టమైన శాఖ అంటే కార్మికుల తరఫున పోరాడే విధంగా బిల్డింగ్ వర్కర్స్ సంబంధించిన కార్పొరేషన్కి ఇవాళ చైర్మన్ అవుతున్నందుకు నిత్యం నా రాజకీయ ప్రవేశం నుంచి ప్రతిరోజు మొదటి రోజు నుంచి నా వెన్నంటి నచ్చిన పోరాటం అటువంటి రఘువుకి వాళ్ళ పక్కన ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాత, మొట్టమొదటిగా ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన చేపట్టే కార్యక్రమాల్లో కార్మికుల యొక్క పనితనాన్ని మెరుగుపరచడానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి బ్రహ్మాండమైన బిల్డింగ్ నిర్మాణం చేసి దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ అంటే చిన్న కార్మికులు కూడా, అంటే ప్లంబర్ కావచ్చు, ఒక ట్రాఫిక్ మేస్త్రి కావచ్చు, చిన్నంటే వాళ్ళు తమ తల్లిదండ్రుల దగ్గర నేర్చుకున్న విద్యతో వాళ్ళు వెనకాల వెళ్ళి అదే వృత్తిని కొనసాగిస్తూ అదే నిర్మాణాన్ని కొనసాగిస్తుండేవారు. అలాంటి వారికి ఫలితనం మెరుగుపరచడానికి ఒక బ్రహ్మాండమైన బిల్డింగ్ నిర్మాణం చేసి దాంట్లో అనేక మంది యువతకి ఉపాధి కల్పించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రంలోని కార్మికుల సమస్యల పట్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానించి, ఆటో వర్కర్స్ కానించి, భవన నిర్మాణ కార్మికులు కానించి, అలాగే ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్య పట్ల అక్కడికి వెళ్ళి వాళ్ళకి సంఘీభావం తెలిపినటువంటి సోదరుడు గొట్టుముక్కల రఘురామరాజుకి ఈరోజు తగిన గుర్తింపు అధికారంలోకి వచ్చింది. సరైన వ్యక్తికి సముచిత స్థానం దొరికిందని ఈ సందర్భంగా గుర్తు చేస్తాను.
ఎన్డీఏ కూటమి తరపున భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల అడ్వైజరీ కమిటీ చైర్మన్గా ఇచ్చినందుకు ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. నాకు ఇచ్చిన దాన్ని ఒక పదవిలా కాకుండా ఒక బాధ్యతగా తీసుకుంటాను. ఈ రాష్ట్రంలో నుండి 40 లక్షల మంది పైగా నుండి భవన నిర్మాణ కార్మికులకి అండగా నిలబడటం కోసం ప్రయత్నం చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా మా యువనాయకుడు లోకేష్ గారు మమ్మల్ని పిలిచి ఓ మాట చెప్పారు. మాకు నేషనల్ కన్స్ట్రక్షన్ అకాడమీని విజిట్ చెయ్యి, అదేవిధంగా అన్ని రాష్ట్రాలను కూడా అధ్యయనం చెయ్యి, ఇతర రాష్ట్రాలు ఎక్కడ లేని విధంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో భవన నిర్మాణ సంక్షేమం జరగాలని చెప్పి ఆయన ఆదేశించడం జరిగింది. ఆ ఆదేశాల మేరకు యువనాయకుడు గారిని లోకేష్ గారి ఆయన బాటలో నడుస్తూ ముందుకెళ్దామని తెలియజేస్తూ డ్రగ్స్ రహిత జిల్లాగా ఎన్టీఆర్ జిల్లాను తీర్చిదిద్దేలా పోలీస్ శాఖ పనిచేస్తుందని పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు పేర్కొన్నారు. ఇందులో భాగంగా డ్రగ్స్ వద్దు బ్రో ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఈగల్ ద్వారా రాష్ట్రం నుంచి మాదక ద్రవ్యాలను తరిమివేసేలా ప్రభుత్వం కార్యాచరణ చేసిందని, అందుకనుగుణంగా పోలీస్ శాఖ పనిచేస్తుందన్నారు. విజయవాడ పోలీసు శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు బ్రో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. సత్యనారాయణపురం ఏకేటీపీ స్కూల్లో జరిగిన ఈ కార్యక్రమాన్ని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, జిల్లా కలెక్టర్ లక్ష్మీశా ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాల గురించి వివరించారు. అనంతరం సిపి మాట్లాడుతూ ఈగల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం నుండి మాదక ద్రవ్యాలను తరిమివేసే విధంగా కార్యాచరణ చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించామని వెల్లడించారు. ప్రభుత్వ లక్ష్యాలను చేరుకునేందుకు కృషి చేస్తామన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన పెరగాలని సూచించారు. ఎన్టీఆర్ జిల్లాలో డ్రగ్స్ను సమూలంగా నిర్మూలించేలా పోలీసు శాఖ పనిచేస్తుందని సిపి స్పష్టం చేశారు. రాష్ట్రం నుంచి ఈ మాదక ద్రవ్యాలని తరిమివేయాలనే ఉద్దేశంతో ఒక పెద్ద క్యాంపెయిన్ తీసుకోవడం జరిగింది. డ్రగ్స్ వద్దు బ్రో అనే ఒక క్యాంపెయిన్ ఈరోజు క్యాంపెయిన్ మోడ్లో తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ స్కూల్లో ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారి స్కూల్లో ఈరోజు కలెక్టర్ గారు, నేను ఇద్దరం రావడం, ఈ మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం. ప్రభుత్వం ఏదైతే స్ఫూర్తిని తీసుకుందో, ఏదైతే నిర్దేశించిందో ఆ లక్ష్యాలని మనం చేరడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తాం. అదేవిధంగా సైబర్ క్రైమ్ నుంచి కూడా ప్రజల్లో ఒక చైతన్యం రావాలి, ఒక అవగాహన రావాలి. సైబర్ క్రైమ్ నేరాల బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునే ఉద్దేశంతో ఆ క్యాంపెయిన్ కూడా మనం ఈరోజు స్టార్ట్ చేయడం చాలా సంతోషం. ఈ సందర్భంగా ఈరోజు కొందరు టీచర్సు, పేరెంట్స్, అదేవిధంగా స్టూడెంట్స్తో ఈరోజు ఇంటరాక్ట్ కావడం చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా మేము నిర్దేశించుకున్న అంశాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము నెరవేరుస్తామని విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ తరఫున నేను హామీ ఇస్తున్నాను. అనంతరం కలెక్టర్ లక్ష్మీశా మాట్లాడుతూ మెగా పేరెంట్స్ టీచర్స్ డేలో డ్రగ్స్ పట్ల విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. డ్రగ్స్ రహిత సమాజంగా తీర్చిదిద్దేందుకు అందరి సహకారం ఇవ్వాలన్నారు. సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించేలా పోలీసు శాఖ అనేక కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. మన రాష్ట్రంలో డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో ఇది చాలా మంచి పరిణామము. ఈరోజు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో ప్రతి స్కూల్లో కూడా ఈ కార్యక్రమం గురించి అవేర్నెస్ కల్పించడం జరిగింది. అక్కడ ఉన్న యూత్స్కి, అలాగే పేరెంట్స్కి దీని గురించి డ్రగ్స్ నుంచి ఏమేమి ఇబ్బందులు వస్తాయి, దాని బారిన పడిన వాళ్ళ పరిస్థితి ఎంత దీనంగా మారుతుంది దాని గురించి అవేర్నెస్ కల్పించడం జరిగింది. ఇది ఒక మంచి పరిణామం, ప్రతి ఒక్కరికి మెసేజ్ వెళ్తుంది. పేరెంట్స్ కూడా అక్కడ చెప్తూ ఉన్నారు చాలా చక్కగా, అంటే దీని గురించి ఇన్ని సమస్యలు ఉన్నాయా, ఇంత ఇబ్బంది పడుతున్నారా పిల్లలు, దీన్ని బారిన పడితేనే వాళ్ళందరూ అర్థం చేసుకున్నారు. ఇది ఒక మంచి కార్యక్రమం. ఇట్లా ఈ మెసేజ్ మీడియా వాళ్ళ ద్వారా కూడా ప్రతి ఒక్కరికి వెళ్ళాలి. మన సమాజాన్ని ఈ డ్రగ్స్ రహిత సమాజంగా, డ్రగ్ ఫ్రీ సొసైటీగా తీర్చిదిద్దడానికి మీ అందరూ సహకారం కావాలి. దీంతో పాటు ఈ సైబర్ క్రైమ్ గురించి కూడా ఈరోజు కార్యక్రమంలో అవేర్నెస్ కల్పించడం జరిగింది. ఇప్పుడు డిజిటల్ అరెస్టు అది ఇది అని చెప్పేసి ఆన్లైన్లో లింక్ పంపించడము, దాన్ని క్లిక్ చేస్తే డబ్బులు లాగేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. దీని గురించి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చాలా మంచి అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నారు. ఎవరికి మీరు అటువంటి డిజిటల్ అరెస్ట్ అనేటువంటిది ఏముండదు. మీకు ఏమైనా ఉంటే డైరెక్ట్గా పోలీసు వచ్చి మాట్లాడతారు, మీ గురించి చెప్తారు. కానీ మొబైల్లో ఫోన్ చేసి అక్కడే బెదిరించడం, అక్కడ డబ్బులు అడిగినటువంటి పరిస్థితి ఎక్కడ ఉండదని చాలా చక్కగా అన్ని స్కూల్స్లో పేరెంట్స్కి, టీచర్స్కి ఈరోజు చెప్పడం జరగడము చాలా సంతోషము. ఇప్పుడు మన జిల్లాలోనే 939 స్కూల్స్లో ఇటువంటి కార్యక్రమం జరిగి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా అభివృద్ధి పరుగులు పెడుతుందని ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సబ్కా సాత్ నినాదంతో దేశాన్ని అభివృద్ధి పదం వైపు తీసుకుని వెళుతున్నారని చెప్పారు. పోలింగ్ బూత్, శక్తి కేంద్రాల స్థాయిలో బీజేపీ బలంగా ఉందన్నారు.
విజయవాడ సూర్యారావుపేటలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంకు ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే సుజనా చౌదరి నేతృత్వంలో బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రసంగించిన ఆయన తొలిసారిగా ఆంధ్రప్రదేశ్కు వచ్చానని దుర్గామాతను దర్శించుకోవటం సంతోషంగా ఉందన్నారు. ప్రయాగరాజ్లో గంగా యమున సరస్వతి నదుల సంగమం వద్ద 2025 జనవరిలో మహాకుంభమేళా నిర్వహిస్తున్నామని చెప్పారు. 40 కోట్ల మంది భక్తులు కుంభమేళాకు వస్తారని అంచనా వేస్తున్నామని, అందుకు అనుగుణంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను మహాకుంభమేళాకు ఆహ్వానం పలుకుతున్నామన్నారు. సమావేశానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ అధ్యక్షత వహించగా 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ తదితరులు పాల్గొన్నారు. माननीय नरेंद्र मोदी जी के नेतृत्व में देश में सरकार चला रही है, जिस सरकार का संकल्प है सबका साथ सबका विकास। अब प्रधानमंत्री जी ने नारा दिया है, देश अगर एकजुट रहेगा तो देश को कोई कहीं पर भी किसी प्रकार का नुकसान नहीं पहुंचा सकता। एक हैं तो सेफ हैं, ठीक है, एक हैं तो सेफ हैं। तो ऐसे प्रधानमंत्री माननीय नरेंद्र मोदी जी के नेतृत्व में जब से देश में सरकार हमारी 2014 में आई है, देश लगातार प्रगति कर रहा है। हर क्षेत्र में विकास के नए नए कीर्तिमान स्थापित हो रहे हैं। डेवलपमेंट की दृष्टि से शायद मैं यह कह सकता हूं कि चाहे विजयवाड़ा से लेकर के हम लोग देश के किसी राज्य की राजधानी में जाएं, विकास तीव्र गति से हो रहा है और यह विकास के कार्य में कोई अड़चन ना आवे, इसके लिए हर राज्य में डबल इंजन की सरकार जरूरी होती है और आंध्र प्रदेश में डबल इंजन की सरकार है। इसके लिए भी आप सबको मैं बधाई देता हूं। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने लक्ष्य दिया है, हमारी जो अर्थव्यवस्था है अभी दुनिया में 5वें नंबर की है। ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలకు ఇవ్వగలిగే ఏకైక ఆస్తి విద్య మాత్రమేనని, డబ్బులు ఇచ్చినా అవి కొంతకాలానికి ఖర్చయిపోతాయని, కానీ విద్య పిల్లవాడి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. విద్యార్థులు తమ కాళ్ల మీద తాము నిలబడగలిగే ఆయుధం విద్య అని, పెద్దలిచ్చే ఆస్తి నిలబడదని చెప్పారు. పేదరికంలో ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఉపాధి కోసం తమతో పాటు తీసుకువెళితే వారి జీవితం అక్కడే నాశనం చేసిన వారవుతారన్నారు. స్థితిని గతిని మార్చగల శక్తి విద్యకు ఉందన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం కృష్ణలంకలోని పొట్టి శ్రీరాములు నగరపాలక సంస్థ హైస్కూల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. తమ పిల్లలు ఎలా చదువుతున్నది ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థి విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయి, అతని ప్రవర్తన, నడవడిక, తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చూపించాల్సిన శ్రద్ధ గురించి ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు వివరించారు. పూర్వ విద్యార్థులు తమ అనుభవాలను పంచుకోవడంతో పాటు విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. స్కూల్ పిల్లలు గీతాలు ఆలపించడంతో పాటు సందేశాలిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, మనిషి స్థితిని గతిని మార్చేది విద్యతోనేనని అన్నారు. విద్య జ్ఞానాన్ని, వివేకాన్ని, విలువలను నేర్పిస్తుందని చెప్పారు. తల్లిదండ్రుల త్యాగ ఫలితమే పిల్లల భవిష్యత్ అని అన్నారు. తల్లిదండ్రులు తాము తిన్నా తినకపోయినా పిల్లల భవిష్యత్తు బాగుండాలని, పిల్లలను బాగా చదివించి వారి భవితకు బంగారు బాటలు వేస్తున్నారని చెప్పారు. తల్లిదండ్రుల త్యాగాలను పిల్లలు మర్చిపోకూడదన్నారు. తల్లిదండ్రులు పిల్లల నడవడికను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలన్నారు. జ్ఞానం, అవకాశాలు పెరిగే కొద్దీ మంచితో పాటు చెడు కూడా ఉందని చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరగటంతో సైబర్ నేరాలు పెరిగాయన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని మంచికి ఉపయోగించేలా చూడాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నారని, నాణ్యమైన విద్యను అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల ద్వారా విద్యను బోధిస్తున్నారని చెప్పారు. తల్లిదండ్రులు అనేకమైన త్యాగాలకు గురై వాళ్ళు తిన్నా తినకపోయినా మన పిల్లలు చదువుకోవాలా, నేను పడిన కష్టం నా బిడ్డ పడకూడదు, నా బిడ్డన్న చక్కగా ఉండాలని చెప్పి ఆలోచన చేయబట్టే ఇవాళ చాలామంది చదువుకుని నా పోటీ వాళ్ళు ఇవాళ ఈ స్థితిలో ఉన్నారంటే వాళ్ళ త్యాగం. ఆ త్యాగాన్ని తల్లిదండ్రులు కూడా మర్చిపోకూడదు. అంతేకాదు, మీ త్యాగంతో పాటు పిల్లల యొక్క నడవడికలు కూడా ఎప్పటికప్పుడు గమనించుకోవాలి. ఇవాళ మా అప్పుడైతే మేము చిన్నపిల్లప్పుడు ఏమీ తెలిసేది కాదు. స్కూల్కి వెళ్తాం, సంచేసుకుని వెళ్తాం, మళ్ళీ ఇంటికి రావడం తప్పి. కానీ వాళ్ళ జ్ఞానం పెరిగే కొద్దికి, అవకాశాలు పెరిగే కొద్దికి అనేక మంచిగా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, చెడిపోయే అవకాశాలు కూడా దాంతో పాటు ఉన్నాయి. ఇందాక మన పోలీసు గారు చెప్పారు, సచివాలయ పోలీసు గారు చెప్పారు,
ఇవాళ సైబర్ క్రైమ్ వల్ల పిల్లల భవిష్యత్తు కూడా నాశనం అయిపోతాం. అంటే ఫోన్ ఇవ్వద్దని కానీ ఫోన్ ఇవ్వకుండా మంచిదని, పిల్లలు చదువు ఇవ్వకుండా మంచిదనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఏదేమైనా కూడా పిల్లల్ని తల్లిదండ్రులు కేవలం చదువు స్కూల్కి వెళుతున్నారా లేదా అనేది చూసుకోవడమే కాకుండా పిల్లల బిహేవియర్ ఏ విధంగా చూసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఆ వయసులో వాడు కంట్రోల్ చేసుకోలేరు, కానీ తల్లిదండ్రులు ప్రేమతో వాళ్ళని కంట్రోల్ చేసుకోగలరు. విద్యాలయాలను దేవాలయాల్లా భావించాలని గన్నవరం శాసనసభ్యులు ఏపీ ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తున్నారని, ఇందులో భాగంగా మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం నిర్వహించారని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో భాగంగా నేడు రామవరప్పాడు జిల్లా పరిషత్ పాఠశాల, నెడమానూరు జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో గన్నవరం శాసనసభ్యులు ఏపీ ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. తొలుత పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించి అనంతరం విద్యార్థులతో ముచ్చటించి పలు పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణా జిల్లాలో జిల్లా పరిషత్ స్కూల్స్లో నెడమానూరు జిల్లా పరిషత్తు పాఠశాల అతిపెద్దదని అన్నారు. ఈ పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు సహకారం అందించాలని, తన సహకారం ఎప్పుడు ఉంటుందని వెల్లడించారు. ఈ పాఠశాలలో చదివిన ఎంతోమంది విదేశాలలో స్థిరపడ్డారని, ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి పూర్వ విద్యార్థులను ఐక్యం చేయాలన్నారు. రాజుల పాలనలో ఆలయాలకు మాన్యాలిచ్చేవారని, స్వతంత్రం వచ్చిన తర్వాత పాఠశాలలకు విరాళాలిచ్చేవారని చెప్పారు. అలాంటి నాయకులు ఇప్పుడు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను చదువుకున్న కేసీపీ పాఠశాల ల్యాబ్ కోసం విరాళం ఇచ్చానని, చదువుకున్న కళాశాలకు తరగతుల నిర్మాణం చేశానని, ఇదే స్ఫూర్తితో పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాలకు ఏదో ఒకటి చెయ్యాలని పిలుపునిచ్చారు. నిలిచిపోయిన తరగతి గదుల నిర్మాణ పనులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకొచ్చి వాటిని పూర్తి చేసేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు. స్కూల్ పరిసర ప్రాంతాలలో గంజాయి సంస్కృతి ఎక్కువగా ఉందని తన దృష్టికి వచ్చిందని, డీఎస్పీకి సర్కిల్ ఇన్స్పెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి గంజాయి ఆనవాళ్లపై ఉక్కుపాదం మోపాలని ఆదేశిస్తానని స్పష్టం చేశారు. యువతకు ఉపాధి అవకాశాల లక్ష్యంగా 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో దానికోసం కూడా పనిచేసే పరిస్థితి. ఈనాటి యువత ఇప్పుడు కాలేజీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఉద్యోగాలు లేక నిరుద్యోగంగా ఉండే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది మాత్రం సందేహం లేదు. దాన్ని తీర్చాకే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన హామీ మేరకే మొన్న అమెరికా పర్యటనలో కూడా ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో దాదాపు 30 మంది కంపెనీ ప్రతినిధులతో మాట్లాడిన పరిస్థితి. అలాగే డేటా సెంటర్ తీసుకురావడానికి చేసిన ప్రయత్నం కానీ, ఐటీ సోర్ మీటింగ్లో లాస్ వేగాస్లో పాల్గొనడం కానీ, శాన్ ఫ్రాన్సిస్కోలో కానీ, ఆస్టిన్లో టెస్లా కంపెనీని లోకేష్ బాబుతో నేను కూడా కలిసి చేశాను. నేను కూడా ఆయన టూర్లో పాల్గొనడం జరిగింది. అలాగే ఈ నియోజకవర్గంలో ఉన్న స్టాఫింగ్ కంపెనీ కూడా ఎన్ఆర్ఎల్ని అభ్యర్థిస్తున్నా మీ ఆఫ్షోర్ ఆఫీసులను హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించండి, కాన్స్టిట్యూన్సీకి తరలించమని కోరుతున్నాం. అలాగే ఈ గ్రామంలో జన్మభూమి స్ఫూర్తితో గతం నుంచి ప్రజాప్రభుత్వాలు ఏర్పడిన 1955-52 ఎప్పటి నుంచి అయినా జమీందారులు కానీ, రాచరకులు ఇప్పుడు రాజులు కానీ ఈ స్కూల్స్ని కానీ, కాలేజీలు కానీ, బిల్డింగ్లు కానీ, స్థలాలు కానీ, పొలాలు కానీ ఇచ్చిన పరిస్థితి. అది రాను రాను జమీందారులు వాళ్ళు ఏమో ఇచ్చారు తప్ప ఇప్పుడు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ సిఎస్ఆర్ కానీ, సిజిఎఫ్ కానీ ఏ కంపెనీ అయినా విద్యాశాఖ మీద పెడితే బాగుంటుందని నేను భావిస్తాను. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలంటే దాతల సహకారం అందించాలని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పిలుపునిచ్చారు. విద్యతో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమైందని, అందులో భాగంగా విద్యార్థుల ఆరోగ్య పట్టికను తయారు చేసి ఎప్పటికప్పుడు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తమ బిడ్డల చదువు విషయంలో ఉపాధ్యాయులను సంప్రదించి వారితో చర్చించి తమ పిల్లల భవిష్యత్ బాగుండే విధంగా కృషి చేయాలని బోడే ప్రసాద్ కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలంటే దాతల సహకారం అందించాలని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పిలుపునిచ్చారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు పట్టణంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశానికి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ ప్రసాద్, ఉయ్యూరు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ సోలే సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
ముందుగా ఎమ్మెల్యే చేతుల మీదుగా జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఎన్సీసీ విద్యార్థుల నుండి గౌరవ అతిథులు వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పెనుమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపడాలంటే పూర్వ విద్యార్థులతో పాటు దాతలు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, దీనికి సామాజిక బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని బోడే ప్రసాద్ కోరారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాలు వివిధ రూపాల్లో జరుగుతున్నాయని, వీటిపైన అవగాహన పెంచుకోవాలని సూచించారు. విద్యతో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకంలో భాగంగా విద్యార్థుల ఆరోగ్య పట్టికను తయారు చేసి ఎప్పటికప్పుడు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులు పర్యవేక్షిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తమ బిడ్డల చదువు విషయంలో ఉపాధ్యాయులను సంప్రదించి వారితో చర్చించి తమ పిల్లల భవిష్యత్తు బాగుండే విధంగా కృషి చేయాలని బోడే ప్రసాద్ కోరారు. ప్రతి గ్రామంలో ఎక్కడైతే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో అన్ని పాఠశాలల్లో కూడా మెగా పేరెంట్స్ డే ఒక పండగ ప్రతి గ్రామంలో కూడా జరుగుతూ ఉంది. ఈ పండగ ఒక సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ పండుగలాగా అందరూ తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కూర్చొని ఈరోజు పిల్లలకి పాఠశాలకి వారధిగా తల్లిదండ్రులు ఇంటి దగ్గర ఏ విధంగా ఇక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాలు, తల్లిదండ్రులు పిల్లల యొక్క ప్రవర్తనలో ఏ విధంగా ఉంది, తల్లిదండ్రులందరికీ కూడా ఒక అవగాహన కల్పించడానికి కార్యక్రమం. పిల్లలందరికీ కూడా లైంగిక వేధింపులు కానీ, సైబర్ క్రైమ్లో కానీ, లేకపోతే ఈ స్కూల్కి సంబంధించిన మౌలిక సదుపాయాల్లో కానీ ఇక్కడ కావాల్సిన సౌకర్యాల గురించి తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు కూర్చుని చర్చించుకోవడానికి ఒక వారధిలాగా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని సందర్భం. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం కోసం కాలినడకన వచ్చే భక్తులు సౌకర్యార్థం దాతలిచ్చిన బ్యాటరీ వాహనాన్ని ఈవో కెఎస్ రామారావు ప్రారంభించారు. కెనరా బ్యాంకు బహుకరించిన ఈ వాహనాన్ని ఘాట్ రోడ్ నుంచి ఇంద్రకీలాద్రిపైకి ఈవో కెఎస్ రామారావు ట్రయల్ రన్ నిర్వహించారు. ఘాట్ రోడ్ నుంచి భక్తులను ఎక్కించుకుని ఇంద్రకీలాద్రిపైకి తీసుకుని వెళ్లారు. ఇవాల్టి నుంచి బ్యాటరీ వాహనం అందుబాటులోకి వస్తుందని ఈవో కెఎస్ రామారావు తెలిపారు. బ్యాటరీ వెహికల్స్ ద్వారా భక్తులను తీసుకురావాలనే ఉద్దేశంతో ట్రైల్ చేస్తున్నాము. బ్యాటరీ వెహికల్స్ అనేవి గతంలో ఈ రోడ్డు ఎక్కలేక ఇబ్బంది ఎదురైనటువంటి పరిస్థితి. అందువల్ల కొంచెం ఇంప్రూవైజ్డ్ బ్యాటరీ వెహికల్స్ని మనం ఇప్పుడు ట్రయల్ చేస్తున్నాము. సిటీ యూనియన్ బ్యాంక్ వాళ్ళకి డొనేట్ చేశారు. అది భక్తులకు, నడవలేని వాళ్లకు, హోమ్ టర్నింగ్ నుంచి కూడా పైదాకా కూడా రాలేని భక్తులు ఉంటారు. నడవలేని వాళ్ళకి పార్కింగ్ సమస్య అయినప్పుడు ఇటువంటి వెహికల్స్ వాడవచ్చని ట్రయల్ చేయమని మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు సలహా మేరకు ఈ ప్రయోగం చేశాము. మరి ఇది సక్సెస్ఫుల్ అయినట్టయితే ఇప్పుడు ఘాట్ రోడ్లో కింద నుంచి పైదాకా రాగలిగాము. విత్ ఫుల్ కెపాసిటీ 7 మందితో మేము పైకి రాగలిగాము. కాబట్టి బ్యాటరీ కారు పైకి రానివ్వదనేటువంటి అపోహం లేదు. దీన్ని బట్టి హోమ్ నుంచి పైకి తీసుకురావడం, అలాగే అవసరమైతే టోల్గేట్ నుంచి కూడా పైకి తీసుకురావడం విషయాన్ని కనకదుర్గ. విద్యార్థుల సమగ్రాభివృద్ధికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాటుపడాలన్నదే మెగా పేరెంట్ టీచర్స్ సమావేశం ముఖ్య ఉద్దేశమని విజయవాడ సెంట్రల్ మండల తహసీల్దార్ వెంకట్రామయ్య అన్నారు. తమ పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, పాఠశాలలో ఎలా మెలుగుతున్నారో తల్లిదండ్రులు గమనించడానికి ఇది మంచి అవకాశమని అభిప్రాయపడ్డారు. సమాజంలో బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దడంలో బిషప్ అజరయ్య బాలికోన్నత పాఠశాలకు ఎంతో చరిత్ర ఉందని ఆయన పేర్కొన్నారు. బిషప్ అజరయ్య బాలికోన్నత పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్స్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా స్కూల్ ఆవరణను సుందరంగా తీర్చిదిద్దారు. ఈ సమావేశంలో విజయవాడ సెంట్రల్ మండల తహసీల్దార్ వెంకటరామయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల్లో జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ నిర్వహిస్తోందని చెప్పారు. తల్లిదండ్రులు కూడా పాఠశాలలో భాగమే అని చెప్పడమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. తమ పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, పాఠశాలల్లో ఎలా మెలుగుతున్నారో తల్లిదండ్రులు గమనించడానికి ఇది మంచి అవకాశం అన్నారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాటుపడాలన్నది అంతిమ లక్ష్యమని అన్నారు. ఉన్నత ప్రమాణాలతో ఉత్తమ ఫలితాలను బిషప్ అజరయ్య బాలికోన్నత పాఠశాల సాధిస్తోందన్నారు. సమాజంలో బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దటంలో ఈ పాఠశాలకు ఎంతో చరిత్ర ఉందని అన్నారు.
డిసెంబర్ 7వ తారీఖున మన రాష్ట్ర ప్రభుత్వం మెగా టీచర్స్ అండ్ పేరెంట్స్ డే నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు బిషప్ అజ్రయ్య బాలికోన్నత పాఠశాలకి రావడం జరిగిందండి. ఈరోజు చాలా ఆనందంగా ఉంది కార్యక్రమం జరుపుకోవటం కూడా. మనం జనరల్గా ప్రైవేట్ స్కూల్స్లో ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు నిర్వహిస్తూ ఉంటారు, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది. దీన్ని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బడిలో కూడా పెద్ద ఎత్తున జరపడం అనేది చాలా గొప్ప పరిణామం. ఎందుకంటే ఇప్పటి వరకు ఏంటంటే విద్యార్థుల్ని స్కూల్కి పంపించడంతో తల్లిదండ్రులు తమ బాధ్యత అయిపోయింది, ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం టీచర్సే చూసుకుంటారు అనే ఒక అభిప్రాయం కాకుండా తల్లిదండ్రులు కూడా ఆ పాఠశాలలో భాగమే అని ఒక కాన్సెప్ట్ ప్రకారం దీన్ని తీసుకురావడం జరిగింది. అంటే తమ పిల్లలు విద్యాబుద్ధులు ఎలా నేర్చుకుంటున్నారు, పాఠశాలల్లో వాళ్ళు ఎలా మెలుగుతున్నారు అనేది తల్లిదండ్రులు కూడా గమనించడానికి ఇది ఒక చక్కటి అవకాశం. అలాగే టీచర్స్ కూడా ఇక పిల్లలు స్కూల్కి వచ్చిన తర్వాత టీచర్సే తల్లిదండ్రులు అవుతారు, అంటే వాళ్ళ యొక్క పూర్తి బాధ్యతను టీచర్స్ తీసుకుంటారు. అనంతరం స్కూల్ హెడ్ మిస్సెస్ జయశ్రీ మాట్లాడుతూ మెగా పేరెంట్ డే అద్భుత కార్యక్రమం అని చెప్పారు. విద్యార్థుల చేతే ఇన్విటేషన్ తయారు చేయించి తల్లిదండ్రులకు అందజేశామన్నారు. ప్రతి విద్యార్థి డెవలప్మెంట్ను తల్లిదండ్రులు తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ మెగా పేరెంట్ డే ఎంత అద్భుతంగా జరుగుతుందంటే, ఇప్పుడు ప్రతి నెల కూడా పేరెంట్ మీటింగ్ పెట్టేవాళ్ళము. కానీ దీంట్లో ఉన్నటువంటి వినూత్నమైనటువంటి ఒక మార్పు ఏంటి అంటే, తల్లిదండ్రులు మేము ఎప్పుడైతే వారికి సందేశం పంపించామో, ఆహ్వాన పత్రిక పంపించామో, అది కూడా పిల్లల చేత తయారు చేయించి ఇన్విటేషన్స్ ప్రతి ఒక్క పిల్ల కూడా వాళ్ళ తల్లిదండ్రులకు అందజేయటం జరిగిందండి. ఈ మెగా పేరెంట్ డే సందర్భంగా పాఠశాల మొత్తం క్లీన్ అవ్వటమే కాకుండా ఒక పండగ వాతావరణాన్ని తీసుకొచ్చిందండి. మామిడి తోరణాలతోనూ తర్వాత ముగ్గులతోనూ అలంకరించమని మాకు గవర్నమెంట్ నుంచి మాకు మంచి సందేశాలు వచ్చినాయి. మరి నారా లోకేష్ బాబు గారికి మరి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఒక ఉత్తేజం, ఎంత ఆనందం అంటే పిల్లల హృదయాల్లో చెప్పలేకపోతున్నామండి. పిల్లలందరూ ఫుల్ ప్రజెంట్ అండి. ఈరోజు పేరెంట్స్ కూడా ఉత్సాహంగా వచ్చారు. పిల్లల విద్యాభివృద్ధిలో తల్లిదండ్రులు భాగస్వాములు అవ్వాలని గన్నవరం సర్పంచ్ నిడమర్తి సౌజన్య అన్నారు. పిల్లల భవిష్యత్ బాగుండాలంటే చదువు ఎంతో ముఖ్యమని, తల్లిదండ్రులు పిల్లలు ఎలా చదువుతున్నారో అనే విషయంపై ఎప్పటికప్పుడు దృష్టి సారించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కృష్ణా జిల్లా గన్నవరం పంచాయతీ పరిధిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయురాలు ఎన్ అనిత అధ్యక్షతన టీచర్స్ పేరెంట్స్ మెగా మీట్ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచి నిడమర్తి సౌజన్య పాల్గొన్నారు. విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతన ప్రణాళిక రూపొందించుకొని బడిపిల్లల విద్యాభివృద్ధిలో తల్లిదండ్రులను భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోందని అన్నారు. ఇది తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనంగా భావించాలన్నారు. పిల్లల చదువు, ఆరోగ్యం, భవిష్యత్తు కోసం ఈ కార్యక్రమంలో చర్చ జరగాలని కోరారు. అనంతరం ఆమె విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. విద్యార్థులను ఆప్యాయంగా పేర్లు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కరచాలనం చేశారు. వివిధ క్రీడల్లో రాణిస్తున్న విద్యార్థులను ఆమె అభినందించారు. అందరూ బాగా చదవాలని, స్వశక్తితో ఎదిగి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే చదువు ఎంతో ముఖ్యమని, తల్లిదండ్రులు కూడా పిల్లలు ఎలా చదువుతున్నారు అనే విషయంపై ఎప్పటికప్పుడు దృష్టి సారించాలని, తద్వారా వారు మరింత మెరుగ్గా విద్యలో రాణించేలా చూడాలని సూచించారు. పాఠశాలను సుందరంగా తీర్చిదిద్దుతూ ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకుంటున్న పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులను ఆమె అభినందించారు. అనంతరం టాగ్ ఆఫ్ వార్ వంటి క్రీడా కార్యక్రమాలను నిర్వహించారు. ఇప్పుడు పేరెంట్స్ మాట వినాలి, టీచర్స్ మాట వినాలి, ఫ్రెండ్స్ దగ్గర మోసం చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, దొంగతనం అట్లాంటివి చేయకుండా నీట్గా ఉండాలి కదా. అప్పుడే కదా అందరూ మిమ్మల్ని మంచి వాళ్ళని అంటారు. చదువుతో పాటు మనతో మంచి గుణాలు కూడా ఉండాలి కదా. కాబట్టి అవన్నీ మీరు నేర్చుకోవాలి. మీకు ఏదైనా తెలియకపోతే టీచర్స్ని అడగాలి. ఓకేనా? ఈ కార్యక్రమంలో పెద్దలు, విశ్రాంత ఉద్యోగులు జయరాజు, నాగేశ్వరరావు మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.